బెజవాడ విల్సన్. ఎవరండి ఈ బెజవాడ విల్సన్? ఈయన యొక్క ప్రత్యేకత ఏంటంటే చూడండి, భారతీయ సమాజంలో వేళ్ళూనుకున్న సామాజిక సమస్యపై పోరాడుతున్నటువంటి మెగసెసే అవార్డు గ్రహీత. మరి ఈ మెగసెసే అవార్డులు ఎవరికి ఇస్తారండి అంటే మన ఆసియా ఖండంలో విశేషమైనటువంటి సేవలు అందించినందుకు గాను లేదా ప్రభుత్వ సంస్థలలో మనకి విశేషమైనటువంటి సేవలు అందించినందుకు గాను ఈ యొక్క రామన్ మెగసెసే అవార్డును ప్రకటిస్తారు. ఇది మన ఆసియా ఖండానికి సంబంధించి. మరి ఈ రామన్ మెగసెసే అవార్డు గ్రహీత సాహిత్య ఉద్యమకారుడే ఈ యొక్క బెజవాడ విల్సన్. అంటే భారతీయ సమాజంలో వేళ్ళూనుకున్న సామాజిక సమస్యపై పోరాడుతున్నటువంటి ఈ యొక్క రామన్ మెగసెసే అవార్డు గ్రహీత ఎవరంటే సాహిత్య ఉద్యమకారుడు. ఈయన ఒక లిటరేట్ అంటే సాహిత్యకారుడు కాబట్టి ఈయన రామన్ మెగసెసే అవార్డు వరించడం జరిగింది. ఈయనే బెజవాడ విల్సన్. ఈయన గురించి ఉన్నటువంటి మరికొన్ని అంశాలు తీసుకుంటే, మరుగుదొడ్లలోని మానవ విసర్జితాలను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులకు వృత్తి నుండి విముక్తి కలిగించడానికి పునరావాసం కల్పించుటకు ఆయన కృషి చేశారు. మరి ఎందుకయ్యా ఈయనకి రామన్ మెగసెసే అవార్డు వచ్చిందంటే, మరుగుదొడ్లలోని మానవ విసర్జితాలను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులకు వృత్తి నుండి విముక్తి కలిగించడానికి పునరావాసం కల్పించుటకు ఆయనకు రామన్ మెగసెసే అవార్డు అనేది లభించింది. ఇక మరుగుదొడ్లు శుభ్రం చేయు పారిశుద్ధ్య కార్మికుడి కుమారుడు అదే వృత్తిని చేపట్టవలసిన అవసరం లేదు, వారికి స్వేచ్ఛను సమాన అవకాశాలను ఇవ్వనట్లయితే సామాజిక విభజనను ప్రోత్సహించిన వారమవుతాం అని చెప్పి బెజవాడ విల్సన్ గారు పేర్కొనడం జరిగింది. అంటే మనం ఏమనుకుంటామంటే ఈ యొక్క వృత్తులు అనేవి ఈ యొక్క వంశపారపర్యంగా వస్తాయి అనుకుంటాం. కాదు, వంశపారపర్యంగా వచ్చేది వృత్తులు కాదు అని ఆయన బాగా వ్యతిరేకించడం జరిగింది. ప్రత్యేకంగా ఈ పారిశుద్ధ్య కార్మికుల విషయంలో చూడండి, మరుగుదొడ్లు శుభ్రం చేయు పారిశుద్ధ్య కార్మికుడి కుమారుడు అదే వృత్తిని చేపట్టవలసిన అవసరం లేదు, వారికి స్వేచ్ఛను సమాన అవకాశాలను ఇవ్వనట్లయితే సామాజిక విభజనను ప్రోత్సహించిన వారమవుతాము అని చెప్పి బెజవాడ విల్సన్ గారు పేర్కొనడం జరిగింది. సో కాబట్టి పారిశుద్ధ్య కార్మికుడే అవ్వాలని అవసరం లేదు, అతనికి అన్ని రకాలైనటువంటి అర్హతలు ఉంటే వేరొక వృత్తినైనా కానీ చేపట్టవచ్చు. అలా కనుక చేపట్టకపోతే, అలా గనక మనకు అవకాశం ఇవ్వకపోతే ఏమవుతుందంటే సామాజిక విభజనను మనం ప్రోత్సహించిన వారమవుతామని చెప్పి బెజవాడ విల్సన్ గారు పేర్కొనడం జరిగింది.